భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అటు ప్రాజెక్టుకు సమీపంలోని కృష్ణా ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 12 గేట్లు ఎత్తి శ్రీశైలం దిగువకు వాటర్ ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు. దీంతో శ్రీశైలానికి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. మొత్తంగా అటు జూరాల ప్రాజెక్టు మరియు సుంకేసుల ప్రాజెక్టు నుంచి 1,30,000 క్యూసెక్లు శ్రీశైలం జలాశయంలోకి చేరుతుండటంతో శ్రీశైలం నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది. ఇక శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 67,399 కాగా ఇక ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 33,305 అదే విధంగా గుడికట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,084 క్యూసెక్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. మొత్తంగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179.89 టీఎంసీలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దీంతో ప్రాజెక్టు దగ్గర అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ముఖ్యంగా వచ్చినటువంటి వాటర్ ను ప్రాజెక్ట్ లో సఫిషియెంట్ గా ఉంచుతూ మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దగ్గర విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ కోసం పూర్తిగా ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక జూరాల ప్రాజెక్టుకు సంబంధించి జూరాల ప్రాజెక్టు నీటి నిల్వలు 9.67 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.157 టీఎంసీలుగా కూడా ప్రాజెక్టు దగ్గర ప్రస్తుత సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇక నీటి నిల్వ విషయానికి వస్తే 318.16 మీటర్లు కాగా ప్రస్తుతం 317.750 మీటర్లుగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 12 గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు అవుట్ఫ్లో విషయానికి వస్తే మాత్రం జూరాలకు సంబంధించి 1,20,000 క్యూసెక్ల వరద నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతుండటంతో 1,19,000 క్యూసెక్ల నీటిని శ్రీశైలం దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒకవైపు సుంకేసుల మరియు వైపు తుంగభద్ర నదీ ప్రాంతంలో కూడా భారీగా వరద నీరంతా కూడా వచ్చి చేరుతుండటంతో క్రమక్రమంగా శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వలు గణనీయంగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు మరో 2-3 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఒకవైపు జూరాల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి నిల్వలను క్రమంగా ఉంచుతూనే కిందికి జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి కుడి ఎడమ కాలువ ద్వారా కూడా సాగునీరు అందించేందుకైతే రైతులు సాగునీరు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లలో భాగమైనటువంటి భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు కూడా వరద నీటిని కిందికి విడుదల చేస్తున్నటువంటి నీరును సఫిషియెంట్ గా పంపుతున్నటువంటి సిచ్యువేషన్ జూరాల ప్రాజెక్టు దగ్గర. కర్ణాటక మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు జూరాల ప్రాజెక్టుకి రావడం, అటు నుంచి జూరాల ప్రాజెక్టు నుంచి 1,19,000 క్యూసెక్ల వరదనంతా కూడా శ్రీశైలం దిగువకు విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టు శ్రీశైలం దగ్గర ప్రాజెక్టు నీటి నిల్వలు గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా చూస్తే మాత్రం మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క డ్యామ్ కెపాసిటీకి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్ గా వాటర్ అంతా వచ్చి దిగువ నాగార్జున సాగర్ కూడా వాటర్ రిలీజ్ చేసేలాగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల దగ్గర అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. శ్రీశైలం అదే విధంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి సందర్శకుల తాకిడి మొదలైంది. దీంతో ప్రాజెక్టుల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకునే క్రమంలో గతంలో చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. ఇటువంటివన్నీ రిపీట్ కాకుండా ప్రాజెక్టు దగ్గర పోలీసుల పహారాను పెంచారు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి దిగువకు ఎవరిని వెళ్ళనివ్వకుండా అధికారులు అయితే అప్రమత్తతతో వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇక జిల్లాకు సంబంధించి ఇప్పటికే వర్షాలు పెద్ద ఎత్తున రావాల్సింది, కానీ ఈసారి వర్షాభావం అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే మొదలవుతున్న నేపథ్యంలో సాగుకు సంబంధించి ఒకవైపు జూరాల ప్రాజెక్టు పైన ఆధారపడినటువంటి రైతులంతా కూడా కుడి ఎడమ కాలర్ ద్వారా వచ్చే వాటర్ ద్వారా పూర్తిగా సాగుకు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా జూరాల ప్రాజెక్ట్ లో సఫిషియెంట్ గా వాటర్ ఉండడం, అక్కడ 7.617 టీఎంసీలుగా కూడా కొనసాగుతున్నటువంటి ఇట్లాంటి టైంలో శ్రీశైలం కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు నీటి నిల్వలు పూర్తిగా అందుబాటులో ఉంచుతూనే దిగువకు వాటర్ రిలీజ్ చేసేలాగా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది.
ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టుకు 1,20,000 క్యూసెక్కుల వాటర్ ఎగువ నుంచి వచ్చి ప్రాజెక్టుకు చేరుతుండటంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 12 గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు వాటర్ ను రిలీజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇక సుంకేసుల తుంగభద్ర నదీ పరవక ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం భారీగా వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం కు సంబంధించినటువంటి జలాశయంలోకి పెద్ద ఎత్తున ఇంట్లో కూడా 1,30,000 క్యూసెక్కులు కొనసాగుతుండగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటిని కిందికి 67,399 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక ఎడమగట్టు విద్యుత్ కేంద్రానికి సంబంధించి 35,315 క్యూసెక్లు, అదే విధంగా కుడిగట్టుకు సంబంధించి 31,084 క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇక జూరాల ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో శ్రీశైలం దగ్గర కూడా నీటి నిల్వలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగులకు చేరినటువంటి పరిస్థితి ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు అప్రమత్తతతో ముందుకు వెళ్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179.89 టీఎంసీలకు చేరుకున్నటువంటి పరిస్థితి శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరును దృష్టిలో ఉంచుకొని క్రమక్రమంగా వాటర్ నిల్వలను సఫిషియెంట్ గా ఉంచుతూనే నాగార్జున సాగర్ కు కిందికి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి శ్రీశైలం దగ్గర కనిపిస్తుంది. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జూరాల ప్రాజెక్టు దగ్గర 12 గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు 1,19,000 క్యూసెక్కుల వాటర్ ను కూడా రిలీజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం నీటి నిల్వలు 300 నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.71 టీఎంసీగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నీటి నిల్వలు 318.16 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు దగ్గర 317.7 మీటర్లుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కుడి ఎడమ కాలువల ద్వారా కూడా వాటర్ ను రిలీజ్ చేస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఒకవైపు శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో 5 యూనిట్లలో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఇక ముఖ్యంగా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, నెట్టెంపాడు ఈ ప్రాజెక్టులకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్లకు వాటర్ ను కూడా అధికారులు రిలీజ్ చేస్తుండటంతో ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గత వేసవిలో జూరాల ప్రాజెక్టుకు సంబంధించి వట్టిపోయి జూరాల పూర్తిగా నీటి నిల్వలు తగ్గిపోయాయి. కానీ ఈసారి అకాల వర్షాలతో పాటు ముందుగానే జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి 18 సంవత్సరాల తర్వాత గేట్లన్నీ కూడా ఎత్తినటువంటి సిచ్యువేషన్ వేసవిలో కనిపించింది. తిరిగి నెల రోజుల తర్వాత ఈ వాటర్ మళ్ళీ ప్రాజెక్టుకు వచ్చి చేరడంతో ఈ ప్రాజెక్టు దగ్గర జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టును చూడడానికి పెద్ద ఎత్తున సందర్శకుల తాకిడి కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు దగ్గర ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఒకవైపు జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు, మరోవైపు వనపర్తి జిల్లా పోలీసులు కూడా పహారా కాస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా జూరాల అదే విధంగా కోయిల్ సాగర్ ప్రాజెక్టులో కూడా వరద నీరు క్రమక్రమంగా పెరుగుతున్నది. ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాటర్ ను ఎక్కువ క్యూసెక్లు వాటర్ వస్తే జూరాలకు సంబంధించినటువంటి మరిన్ని గేట్లను పైకెత్తి దిగువ శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు అధికారులు. అక్కడ శ్రీశైలం దిగువ కూడా పెద్ద ఎత్తున వాటర్ వెళ్తుండటంతో శ్రీశైలం దగ్గర కూడా అధికారులు ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఒకవైపు కుడి ఎడమకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి రిలీజ్ అయినటువంటి వాటర్ అంతా కూడా నాగార్జున సాగర్ డ్యామ్ కు రిలీజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరో వారం రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మరింత వాటర్ కూడా ప్రాజెక్టులకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో లాగా వాటర్ వేస్టేజ్ కాకుండా నీటి నిల్వలను ఎప్పటికప్పుడు ఒడిసి పట్టుకుని భవిష్యత్తులో వేసవిలో కూడా ఉపయోగించుకునేందుకైతే సమాయత్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక ప్రాజెక్టుల దగ్గర ప్రతిదీ కూడా అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా నిరంతరం కూడా ప్రాజెక్టులు అధికారుల పర్యవేక్షణలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఓవరాల్ గా జూరాల మరియు శ్రీశైలం ప్రాజెక్టుల దగ్గర కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది.